సెమీఫైనల్ విశ్వేశ్వరరెడ్డి వచ్చాడు కుదరా మా అక్కల్ని మోడీ గారు దుడ్డు కూడా ఇయ్యలే. ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు. మరి ఇవాళ చంద్రశేఖరరావు మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టిరు. ఇక నరేంద్ర మోడీ కూడా గదే బాటలు నడిచిండు. ఇవన్నీ చూసన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిండ్రు. మీడియా మిత్రులారా, మీరు ప్రజలకు చూపించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ దేశ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 10 ఏళ్లలో ఇచ్చిన మాట బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే, ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తానులే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తా అని చెప్పలే, మన ఐటీఐఆర్ కారిడార్ గురించి చెప్పలే, ఐఐఎం ఐఐటి గురించి చెప్పలేదు. ఆయన చిల్లర మల్లర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాడు. గతం మోసం కాదు, భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా ఒక్క మాట చెప్పలే. ఈసారి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు అడుగుతున్నావు కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటులో తప్పు పట్టిండు, కాంగ్రెస్ను ప్రశ్నించిండు. ఏమంటాడు ఆయన? సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి తలుపులు బంద్ చేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అన్నాడు. దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన. అది కూడా చెప్పలే. రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే. ఆయన ఉపన్యాసం అంతా ఇన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని. పోనీ 100 రోజుల్లో మనం ప్రభుత్వం చేసిన ఒక్క విషయానన్నా వారు ప్రస్తావిస్తారేమో, ఇది మంచి చేసిండి పిల్లగాడు పర్వాలేదు అంటాడేమని. వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవాళ మన పార్టీ ఇచ్చింది. అదేవిధంగా 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చినాం. ఇదే కాదు, ఆర్థిక భారం ఆడబిడ్డలనే ఉంటుంది. కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈరోజు సహాయం అందేటట్టు నిర్ణయం చేసినాం. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను ఆదుకోవడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం. ఇదైనా మాట్లాడతాడేమని చూసిన. ఇదే కాదు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదలు కట్టుకోనికే 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని తెలంగాణ మొత్తం ఇండ్లు ఇస్తున్నాం. అది కూడా మాట్లాడలే. అదేవిధంగా 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిచి 30,000 కుటుంబాలను అక్కడికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసినాం. అదైనా అభినందిస్తాడేమనుకున్నా, కానీ అది కూడా అభినందించలే. బీసీ జనాభా లెక్కలు కట్టి బీసీలు ఎంతమంది ఉందో లెక్క తీసి రిజర్వేషన్లు పెంచి నిధులు కూడా వాళ్ళకు ఇవ్వాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఓబీసీని అని చెప్పుకునే నరేంద్ర మోడీ మీ బీసీ సోదరుల కోసం మా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎందుకు అభినందించలేదని నేను అడుగుతున్నా. ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది డ్రగ్స్, గంజాయి. అట్లాంటి డ్రగ్స్, గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఎక్కడ పాతాళంలో దాచుకున్నా గంజాయి అమ్మేటోని, డ్రగ్స్ వాడేటోని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో వేసి బట్టలు ఇప్పదీసి కొట్టి జైలుకు పంపిస్తున్నాం. ఇవాళ మా రాష్ట్రంలో మేము డ్రగ్స్ నిషేధిస్తుంటే ఏ మూలాలు ఎత్తికినా ఆ మూలాలు గుజరాతులనే వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో చేయలేని పని డ్రగ్స్ మీద ఉక్కు పాదం మేము మోపినాం. ఇదైనా నరేంద్ర మోడీ గారు అభినందిస్తారేమో అనుకున్నా, కానీ నరేంద్ర మోడీ గారు ఆ పని చేయలే. ఆయన ఒకటే తిట్లకెత్తుకున్నాడు. నాకు అనుమానం వచ్చింది. నిన్న మొన్న ఎప్పుడు చూసినా కేసీఆర్కి ఇవ్వేది ఇచ్చేది. ఆ రఘునందన్ రావు ఈ చంద్రశేఖరరావు స్పీచ్ను ఎత్తుకపోయి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టున్నాడు. సార్ నువ్వు ఇది మాట్లాడని.
ఎందుకంటే గత 3-4 ఏళ్ల నుంచి చంద్రశేఖరరావు ఏం తిట్టిండో కాంగ్రెస్ను నన్ను, ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా గవ్వే తిట్లు తిట్టిండయా. అది చంద్రశేఖరరావు ఉపన్యాసం నకలు కొట్టిండు నరేంద్ర మోడీ తప్ప అందులో కొత్తదనం ఏం లేదు. నన్ను తిడితే ఏమొస్తుందా? నువ్వు ఈ దేశ ప్రధానమంత్రివి, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా 13 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు. వయస్సులో అనుభవంలో అధికారంలో పెద్దోనివి. ఓ రాష్ట్రానికి ఓ పిల్లగాడు ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు పెద్ద మనిషి చేసుకొని 4 సూచనలు చేయాలి, 10 సలహాలు ఇవ్వాలి, 10 రూపాయలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చి మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఓ 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాల్సింది. మన మెట్రో రైలు ఇవ్వాలా, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి P7 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు రోడ్ అనుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో అనుకున్నాం. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాం. చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు మెట్రో వేసుకుందాం అనుకున్నాం. రాజేంద్ర నగర్ కాలేజ్ పక్కన హైకోర్టు కడుతున్నాం, అక్కడి వరకు మెట్రో వేస్తున్నాం. దానికన్నా ఓ 10,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇస్తారేమని చూసిన. ఆయన బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు, ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు. మనకి ఏదన్నా హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా. ఏమి ఇవ్వలేదా? ఏమి ఇచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? గట్టిగా చెప్పాలి. ఎట్లరా నాయన? భయమా? భయపడుతురా? మనం కేసీఆర్నే బండకేసి కొట్టినాం. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తే బెదురుతామా? నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, CBI అయిపోయింది, ఏం కాలేదు. ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపించండి, రేవంత్ రెడ్డిని పట్టుకురాపోండి అని. మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా? చంద్రశేఖరరావు శర్లపల్లి చెంచల్ కూడా పంపిస్తే ఊరుకున్నామా? గద్దె దించినాం కదా. ఇవాళ మళ్ళా మనల్ని పోలీసులు పెట్టి భయపెట్టాలనుకుంటుండు కదా. మోడీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి. బంగారు గుడ్డు తెస్తారా? బంగారు బాతుని తెస్తారా? మెట్రో రైలు తెస్తారా?